అడే కాశీగడ్ రే కాశీ సినిమాకి వెళ్తున్నావురా? నేను వస్తున్నాను కదరా. ఆ అమ్మాయికి ఆదిత్య అంటే ఎంత ఇష్టం అంటే ఆదిత్య నాతో క్లోజ్ గా ఉన్న అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఆ బెంగళూరు జాబ్ వదిలేసింది ఎలాగో వదిలేసావు. నా మాటిని జాబ్ వదులుకోకరా. 10 లక్షల ప్యాకేజ్. లవ్వు తొక్క అంటూ కెరీర్ పాడు చేసుకోకు. ఆల్రెడీ ఒక సంవత్సరం దొబ్బింది. హాయ్, ఎలా ఉన్నావు? ఆదిత్యతో నేను కొంచెం మాట్లాడాలి. నువ్వు కాసేపు. బైరా, సాయంత్రం కలుద్దాం. నాకెందుకు చెప్పలేదు? నాకు ఉద్యోగం చేయాలన్న ఆలోచన లేదు. నీకెందుకు చెప్పడం? నాతో చెప్పావు గానీ నీ ఫ్రెండ్ తో మాత్రం చెప్తావు. వాడు నా వల్లే నీ కెరీర్ నాశనం అయిపోతుందని నీతోనే చెప్తున్నాడు. వాడు ఉద్దేశం అది కాదు. ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలుసు. నువ్వు ఈ జాబ్ మిస్ చేయొద్దు. హైదరాబాద్ వెళ్ళిపో. నాకు ఇష్టం లేదు. నాకు ఇక్కడే నీతో ఉండాలను. నాతో పాటు ఉండాలనా? ఆడితో పాటు రోజు తాగుతూ తిరగాలనా? ఏం మాట్లాడుతున్నావు? సిగరెట్ తాగనని ప్రామిస్ చేశావు కదా, మరి ఇప్పుడేంటిది? మానేదాన్ని ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడైనా ఒకటి రేరుగా. నా కోసం ఉండిపోతావు కానీ నేను చెప్పించేవు, అంతే కదా? ఇంకో రోజు ఏమైందంటే నా ఫ్రెండ్ ఇంకోసారి ఆడు జోలికి వస్తారు రే. ఎందుకు అనవసరంగా? ఏంటి ఏమైంది? ఏంటి దెబ్బలు? నువ్వేంటి ఇక్కడ? చెప్పు, అసలు ఏమైంది? ఏం లేదు, చిన్న గొడవ ఉంటే. చిన్న గొడవ ఏంటి? రక్తం కారుతుంటే అసలేంటి గొడవ? కాశీగడ ఒక అమ్మాయికి ఐలవి చెప్పాడు. వాళ్ళ మనుషులు వచ్చి కొడితే వీడికి మళ్ళీ లవ్ ఒకటా? అయినా నీకెందుకు? ఆడు నా ఫ్రెండ్. ఆ ఫ్రెండ్. ఇలాంటి ఎదవలు తప్ప నీకు ఇంకెవరూ ఫ్రెండ్స్ లేరా? నా మూడు బాగాలేదు, ఇక్కడి నుంచి నేనెళ్ళను. నా మూడు కూడా బాలేదు. నీకు నేను కావాలో ఆడు కావాలో ఇప్పుడే ఆలోచించుకుని చెప్పు. రే పదంరా. ఆమెకి ఆదిత్య ప్రపంచం, కానీ ఆదిత్యకి తన కాకుండా వేరే ప్రపంచం ఉంటుంది. ఆమె తట్టుకోలేకపోయింది. నీకేం కావాలో నాకు అర్థమైంది. నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు, అంతేగా? అవును, అదే చెప్పేసేయ్. నేను వెళ్ళిపోతాను. నాకు ఫ్రెండే కావాలి. నాకు నువ్వు వద్దు. హ్యాపీయా? మనశ్శాంతిగా ఉందా? ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? టార్చర్ పెట్టి చంపేస్తుంది.